తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే మనకి సామాజిక స్థితిగతి వచ్చింది, ఒక లివింగ్. ఎట్లా అంటే సివిలైజేషన్ అంటాం, మన నాగరికత. అంటే ఇప్పుడు నాగరికత అనేది టెరిటరీ స్పెసిఫిక్. తెలంగాణ నాగరికత వేరు, అంటే భౌగోళికంగా ఆంధ్ర నాగరికత వేరు. ఇప్పుడు భౌగోళికంగా ఇక్కడ సమశీతోష్ణ స్థితి ఉంటుంది తెలంగాణలో, ఎందుకంటే ఇది పీఠభూమి, అంటే ఎత్తైన ప్రదేశం కాబట్టి సమంగా ఉష్ణోగ్రత కానీ శీతలం అంటే చలి కానీ కొంచెం సమంగా ఉంటాయి. వేరే మీరు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ సీ కోస్ట్ ఉంటుంది, సముద్ర తీరం ఉంటుంది. ఆ వేడి ఆ సముద్ర తీరంలో నుంచి ఒక జిడ్డులాగా వాళ్ళకి పేరకపోతూ ఉంటుంది. కాబట్టి ఆ జిడ్డును వేడిని తట్టుకోవడానికి అక్కడ కొన్ని మెజర్స్ తీసుకుంటారు. కాబట్టి ఈ క్రమంలో ఒక కొత్త సంస్కృతి ఏర్పడుతుంది. చలి దేశాల్లో ఒక కొత్త సంస్కృతి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్నితోటి అది ఒక స్పెషల్ గొర్రెలు ఉంటాయి, తెల్ల ఉన్ని వస్తుంది, దాంతో వాళ్ళు మఫ్లర్స్ తర్వాత ఈ గరం కోట్లు ఇవన్నీ చేసుకుంటారు. ఆ సంస్కృతి, ఇట్లాంటి కొత్త వస్తువులు కొత్త పరిజ్ఞానం ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. దీన్ని నాగరికత అంటాం. అంటే వాళ్ళ నాగరికత అట్లా ఉంటుంది, మన నాగరికత ఇట్లా ఉంటుంది. ఈ హెరిటేజ్ వల్ల ఈ నాగరికత అనేది కూడా వస్తుంది అనేది ఇది రెండో పాయింట్. ఇక మూడోది ఏంటంటే ఎంటర్టైన్మెంట్స్. అంటే మనకి జంతువులకి మనకి ఇంకొక తేడా ఏంటంటే అవి తినడము, కనడము, పండడము, చవడం అంతే చేస్తాయి. మనం తింటాము, కంటాము, పంటము, మనం కూడా అవి చేస్తాము. కానీ మనకి ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ఒక కొత్తది ఉంది. ఎందుకు ఇట్లా జరిగింది అని అంటే మనము ఏమంటాం, సర్ప్లస్ అంటే ఏమంటాం, మిగులు. అంటే మనం మిగులు అనేది ఒకటి కనిపెట్టాం. అంటే మనుషులం, మానవ జాతి ఒకటే కనిపెట్టింది, అది మిగతా జంతువులకు లేదు. అంటే మనం ఒక పుట్టి వడ్లు పండించుకొని మనం తింటూ ఉంటాము, ఇంకొక పుట్టి పక్కన పెట్టుకుంటాం, మిగులు అనేది పెట్టుకున్నాం. దానివల్ల ఏమైందంటే ఎప్పుడు కంటిన్యూస్ గా సంపాదించడం, తినడం, అయిపోవడం, మళ్ళీ సంపాదించుకోవడం, తినడం, అయిపోవడం అట్లా లేదు, మన పక్కన ఉంది. అంటే రేపు వేరే పనికి మీరు ఎంటర్టైన్మెంట్ ఆటలు ఆడుకున్నా కూడా మీకు బాగలేదు, ఎందుకంటే మీరు స్టాక్ ఉన్న దాని నుంచి తీసుకొని వండుకొని తినొచ్చు. అదే జంతువులకు అట్లా లేదు. దీనివల్ల ఏమైందంటే మనకు టైం మిగిలింది. మిగులు సంపాదన, మిగులు ధాన్యం మనం సంపాదించడం వల్ల టైం వచ్చేసి ఈ టైంలో మనం ఎంటర్టైన్మెంట్స్ అనేది ఒకటి కొత్త విధానాన్ని మనం కనుక్కున్నాం. ఈ కొత్త విధానం ఎంటర్టైన్మెంట్స్ అంటే ఏంటిది మనకు తెలుసు. ఆట పాటలు కావచ్చు, పాటలు పాడతాము, నృత్యం చేస్తాము, సాహిత్యం రాసుకుంటాము, సినిమా చూస్తాము, నాటకం వేసుకుంటాము, హస్తకళలు చేస్తాము, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్స్. ఈ ఎంటర్టైన్మెంట్స్ అనేవి కూడా ఇప్పుడు మనం తయారు చేయలేదు కదా, మనకు వారసత్వంగానే వచ్చినాయి. సో ఇవి మూడు, అంటే ఎకానమీని మనకు అందించింది, సివిలైజేషన్ ని అందించింది, ఎంటర్టైన్మెంట్స్ అంటే ఏమంటాం తెలుగులో వినోదాలు, ఈ మూడింటిని మన వారసత్వం మనకు అందించింది. కాబట్టి మనం హెరిటేజ్ గురించి మాట్లాడుకోవాలి. మరి ఇంతకీ హెరిటేజ్ ఎన్ని రకాలుగా ఉంటుంది? హెరిటేజ్ అంటే మన డెఫినేషన్ చెప్పుకున్నాం, కానీ మరి హెరిటేజ్ ఎన్ని రకాలుగా ఉంటుంది అని అంటే ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి నేచురల్ హెరిటేజ్, రెండవది బిల్ట్ హెరిటేజ్, మూడవది ఇంటాంజిబుల్ హెరిటేజ్. నేచురల్ హెరిటేజ్ అంటే మనకు వారసత్వ పరంగా దానికి అదే వచ్చేసింది. అంటే మనం ఇక్కడ తెలంగాణలో మనకు తెలియకుండా పుట్టినాం, దేవుడు పుట్టించిందా, తల్లిదండ్రులు పుట్టించినా వేరే సంగతి, మనం తెలంగాణలో పుట్టినాం. ఈ తెలంగాణ లొకాలిటీ ఒకటి ఉంటుంది, అంటే ఒక గుట్ట ఉంటుంది, శ్రీరాముల గుట్ట, పాండవుల గుట్ట, లేకపోతే గోదావరి, కృష్ణ, మానేరు, మున్నేరు, మూసి, ఇవన్నీ ఇది మన నేచురల్ హెరిటేజ్. అవి అక్కడే ఉన్నాయి మనకి. మరి మన పూర్వీకులు ఇచ్చినారు, అది ఇవ్వలేదు. మన నేచురల్ హెరిటేజ్ కి సంబంధించి పూర్వీకులు ఇవ్వకుండా హెరిటేజ్ అని ఎట్లా అంటాము అని అంటే వీటన్నిటిని కూడా నేచురల్ హెరిటేజ్ అంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే పంచభూతాలు, అంటే గాలి, నీరు, అగ్ని, వాయువు, ఇవన్నీ. అంటే వీటిని నేచురల్ హెరిటేజ్ ఎప్పుడు అంటామంటే వాటిని మన పూర్వీకులు కొంత మార్చినారు. ఆ మార్చడం వల్ల హెరిటేజ్ అయింది. అది ఎట్లా అయింది? ఉదాహరణకి గోదావరి నది ఉంది. ఈ గోదావరి నది మీద మనం శ్రీరామ్ సాగర్ దగ్గర ఆనకట్ట కట్టుకున్నాం. రేపు ఆంధ్ర వాళ్ళు పోలవరం దగ్గర ఆనకట్ట కట్టబోతున్నారు. అంటే గోదావరి రూపురేఖలు ఎలా మారాయి అంటే ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాం మనం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో బోటింగ్ పెడుతున్నాం రేపు మనం, లేదంటే అక్కడ కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది.
ఇది ఇప్పుడు ఒక 40 సంవత్సరాలు అయింది కాబట్టి హెరిటేజ్ కాదు, 100 సంవత్సరాల తర్వాత హెరిటేజ్ అవుతుంది కదా. అంటే గోదావరి హెరిటేజ్ ని ఈ విధంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గోదావరి సహజమైంది, కానీ గోదావరిని మనం దాని రూపురేఖలు మార్చామే, ఇది హెరిటేజ్. అది మన పూర్వీకులు మార్చారు కాబట్టి దాని ఫలాలు మనం ఇప్పుడు అందుకుంటున్నాం కాబట్టి అది నేచురల్ హెరిటేజ్ అట్లా అవుతుంది. తర్వాత కానీ మనకి దక్కన్ పీఠభూమి కాబట్టి మనకు ఈ 2 పెద్ద నదులు, గోదావరి నది తర్వాత కృష్ణా నది, ఈ దక్కన్ పీఠభూమి అంటే ఎత్తుగా ఉంటుంది కాబట్టి పాపం ఆ నదులు తంటకు వెళ్ళిపోతున్నాయి కిందికి. వాళ్ళు ఏం చేసినారు, కింద ఆంధ్ర వాళ్ళు పెద్ద పెద్ద అనాఘాటాలు కట్టుకున్నారు, ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్ కట్టుకున్నారు. అంటే ఈ వాటర్ వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ మనకు ఉపయోగపడట్లేదు. అయితే ఈ సమస్య ఈనాటిది కాదు, ఎందుకంటే నేచర్ ఎవరు మార్చలేరు, కానీ బతకడం అవసరం కాబట్టి బతకడం కోసం ఈ సివిలైజేషన్ అవతరిస్తారు కాబట్టి ఆ విధంగా మనకు కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చినారు. మెగాలిథిక్ ఏజ్ లో అంటే బృహత్శిలా యుగంలో ఒక పద్ధతి ఏం కనిపెట్టినారంటే మన తెలంగాణ ప్రాంతీయులు ఎక్కడ స్ట్రీమ్ అంటే చిన్న నదులు, ఒరగలు, వాగులు, సెలివర్లు అంటాం కదా, అక్కడల్లా కూడా ముందు 2 కొండగట్టులు ఎక్కడ ఉంటాయో వాటిని అడ్డంగా కట్టగట్టడం అనేది నేర్చుకున్నారు. స్ట్రీమ్ ఒకటి పారుతూ ఉంటుంది, స్ట్రీమ్ వర్షాకాలంలో అయితే పారుతుంది, అక్కడ వాళ్ళకి నీటికి ఇబ్బంది లేదు. బట్ ఎండాకాలంలో కష్టం కాబట్టి దానికి అడ్డంగా కట్టగట్టడం అనేది నేర్చుకున్నారు 3000 సంవత్సరాల కిందనే. సో దాని నుంచి మొట్టమొదట కుంటలు అనేవి అందుబాటులోకి వచ్చినాయి. నేచురల్ హెరిటేజ్ గురించి చెప్తున్నాను నేను. 3000 సంవత్సరాల కిందనే నేచురల్ హెరిటేజ్ అనేది సృష్టించబడింది తెలంగాణలో. ఈ బృహత్శిలా యుగానికి సంబంధించిన మానవులు ఈ స్ట్రీమ్స్ కి, చిన్న చిన్న స్ట్రీమ్స్ కి అడ్డుకట్టలు వేయడం నేర్చుకున్నారు. మీరు ఎక్కడన్నా చూడండి బృహత్శిలా సమాధులు ఉంటాయి, ఆ సమాధులు ఉన్న పక్కనే డెఫినెట్ గా ఒక షాలో ప్రాంతం అంటే ఒక లోతట్టు ప్రాంతం, ఒక వ్యాలీ లాంటి ప్రాంతం కనిపిస్తుంది, లోయ. ఆ ముందు మీరు కరెక్ట్ గా గమనిస్తే ఒక కట్ట కనిపిస్తుంది, అంటే అదొక కుంట. ఈ కుంటలు అనేవి మొదట పుట్టినాయి. తర్వాత కుంటలు మరి అంటే ఈ చిన్న చిన్న స్ట్రీమ్స్ కాకుండా పెద్ద పెద్ద స్ట్రీమ్స్ కూడా అడ్డం కట్టగట్టలు నేర్చుకున్నారు. అప్పుడు చెరువులు అనేవి అందుబాటులోకి వచ్చినాయి. ఈ చెరువులు అయితే ఇక మనకు తెలిసిందే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కరీంనగర్ జిల్లాలో వీణవంక అనే ఒక ఊరు ఉందండి. ఆ వీణవంక దగ్గర ఒక వాగు వంకలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే దానికి అడ్డుకట్ట కట్టేసి పూర్వీకులు ఎప్పుడు సమ్ 3000 years ఆ ప్రాంతంలో కట్టేసి అక్కడ. అయితే దీనికి శ్రమ ఎక్కువ అవసరం. కుంట కట్టడానికి ఒక 10 మంది చాలు, ఒక చిన్న వాగుకు అడ్డం కట్టడానికి 10 మంది చాలు. కానీ ఇంకో కొంచెం పెద్దదిగా కట్టడానికి 100 మంది కావాలి. ఈ 100 మంది సమాజం అక్కడ ఉన్నప్పుడే అది సాధ్యం. 100 మంది సమాజానికి ఆ అవసరం ఉంటుంది, అంటే ఎక్కువ నీళ్లు కాబట్టి అవసరాలు పెరిగిన కొద్దీ కుంటలు చెరువులుగా మారినాయి. దానికి సంబంధించిన ఉదాహరణ ఈ వీణవంకలో మనకు కనిపిస్తుంది. అక్కడ మొదట ఒక కుంట కట్టినారు చిన్నది, తర్వాత అక్కడ సమాజం పెరిగింది, అంటే వాళ్ళకి సౌలభ్యం పెరిగింది కదా, వాళ్ళకి నీళ్లు దొరుకుతున్నాయి, పంటలు పండుతున్నాయి, ప్రజలు కూడా పెరిగినారు. పెరిగిన తర్వాత రెండో కుంట కట్టినారు. తర్వాత పక్కన పోయే స్ట్రీమ్స్ ను కూడా చిన్న చిన్న ఒర్రెల్ని ఈ దీంట్లోకి మార్చుకున్నారు, పెద్ద వాగులోకి. అంటే ఆ కాలువలు తీసి అందులోకి పారించుకున్న తర్వాత ప్రవాహం పెరిగింది. ఆ ప్రవాహం పెరిగిన దానికి అడ్డుకట్ట కట్టేసరికి పెద్ద కుంట ఏర్పడింది. అట్లా అంటే మనుషుల సంఖ్య పెరిగిన కొద్దీ వాళ్ళ అవసరాలు పెరుగుతాయి, అవసరాలకు అనుగుణంగా ఈ నేచురల్ హెరిటేజ్ ను కూడా పెంచుకోవడం అనేది జరిగింది. సో ఇట్లా ఈ నేచురల్ హెరిటేజ్ ఎంత స్థాయికి వచ్చింది అని అంటే కాకతీయుల కాలానికి అంతకంటే ముందు కూడా చాళుక్యులు అనే వాళ్ళు పరిపాలించినారు. వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే. మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది ఒడ్డున తుమ్మయనూరు అనే ఒక ఊరుంది. అక్కడ దొరికిన శాసనం ప్రకారం వాళ్ళు ఇక్కడి వాళ్ళే. అయితే ఈ చాళుక్యులు మొట్టమొదట ఒక కాన్సెప్ట్ ని బయటికి తీసుకొచ్చినారు. అది ఏంటంటే సప్త సంతానాలు, అంటే 7 రకాల సంతానాలు ఒక మనిషి చేసి తీరాలి. ఎవడు జీవితంలో పైకి వచ్చినట్టు, సక్సెస్ఫుల్ జీవితాన్ని నిర్వర్తించినట్టు అనంటే 7 సంతానాలను పొందినవాడు. అందులో ఈ 7 సంతానాల్లో సరే మనకు అందరికి తెలిసిన మొదటి సంతానం పుత్ర సంతానం. ఎందుకంటే వాడు ఇంకా మిగతా సంతానాన్ని కూడా పుట్టించాలి, పరంపర కొనసాగాలి, వారసత్వం కొనసాగాలి, మళ్ళీ అదే వారసత్వం. సరే సంతానం. తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చెరువులు.
ఈ చెరువులు అనేది సప్త సంతానాల్లో చాలా ప్రధానమైంది. మన పుత్ర సంతానం అంటే మీ కుటుంబానికి సంబంధించింది, కానీ చెరువు అనేది మీ ఊరి సంతానానికి సంబంధించింది. మీ ఊరందరికీ మీ సంతానం వల్ల ఉపయోగం జరగాలి అని అంటే కొడుకును కనడం కాదు, కుంటను కట్టియాలి లేదా చెరువును కట్టియాలి. కుంటను చెరువును కట్టిస్తే మీ సంతానం వల్ల ఉపయోగం ఊరందరికి అవుతుంది అన్న భావన ఈ చాళుక్యుల కాలంలో, అంటే ఇప్పటికీ 1000 సంవత్సరాల కింద ఆ భావన తెలంగాణలో వచ్చింది. తర్వాత అది పెరిగింది, ఆ భావన పెరిగి కాకతీయుల కాలానికి వచ్చేసరికి ఈ గొలుసు కట్టు చెరువులు అనే భావన ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే ఒక్క చెరువు కట్టిస్తేనే సరిపోదు, చెరువు నిండి పారిపోతున్న నీళ్లు వృధా పోతున్నాయి కాబట్టి అది పోకుండా కింద ఇంకొక చెరువు కట్టాలి. దాని కింద కూడా ఇంకా ఊర్లు ఉంటాయి కదా, కాబట్టి ఇంకో చెరువు అంటే నీళ్లను వృధా పోనివ్వద్దు, ఒక చెరువు కడితే సరిపోదు, మిగులు నీళ్లను కూడా వాడుకోవాలి. కాబట్టి గొలుసు కట్టు చెరువులు అనేది ఆ భావన బయటకు వచ్చింది. సో ఈ విధంగా నేచురల్ హెరిటేజ్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది. అంటే మానవుల అవసరాలను బట్టి మనం నేచర్ రీసోర్సెస్ ని మార్చుకున్నాం, మనకు అనుగుణంగా మార్చుకున్నాం. కాబట్టి ఈ విధంగా నేచురల్ రీసోర్సెస్ అనేవి మనకు అందుబాటులోకి వచ్చినాయి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను నేచురల్ హెరిటేజ్ కి సంబంధించి. ఉదాహరణకి గుహలు ఉన్నాయండి. ఈ గుహలు అనేది నేచురల్ గా ఏర్పడతాయి, అంటే మనకు సంబంధం లేదు. అంటే ఈ సూర్యుని చుట్టూ భూమి తిరగడం, భూమి చుట్టూ చంద్రుడు తిరగడం, ఈ క్రమంలో అవి ఎట్లా పిచ్చి పిచ్చి ముద్దలుగా ఉన్నాయి, తర్వాత గుండ్రగా మారడం, వోల్కను ఎరప్ట్ కావటం, రకరకాల గుట్టలు షేపులు పొందడం, ఇదంతా సహజంగా జరిగింది. అంటే మన మానవ ప్రమేయం లేకుండా జరిగిందంతా కూడా సహజం. ఆ సహజంగా ఈ గుహలు ఎప్పుడో ఏర్పడినాయి. ఈ గుహల్లో స్టాలక్టైటిస్ తర్వాత స్టాలగ్మైట్స్ అనే 2 రకాల గుహలు ఉంటాయి. అంటే పైనుంచి కిందికి జారినట్టుంటే ఒక పేరు, కింది నుంచి పైకి పొడుచుకుని వచ్చినట్టుంటే ఇంకొక పేరు. ఏమైతేనేం గుహలు అయితే ఏర్పడ్డాయి, అది సహజంగా ఏర్పడ్డాయి. ఈ గుహల్ని నేచర్ అంటాం. మరి నేచురల్ హెరిటేజ్ ఎప్పుడవుతుంది అని అంటే మొట్టమొదటి మనిషి కూడా షెల్టర్ గుహల్లోనే తీసుకున్నాడు. కానీ దాని ఆనవాలేది మనకు ఇప్పుడు ఏం చూపొచ్చు, ఈ గుహలో ఉన్నాడు మనిషి అని మనం ఏం చూపొచ్చు? చూపలేదు. చూపకపోతే అది హెరిటేజ్ కాదు, చూపిస్తేనే హెరిటేజ్ అవుతుంది. బట్ ఏమైంది అని అంటే ఎస్పెషల్లీ మన దగ్గర ఒక 10,000 సంవత్సరాల కిందటి నుంచే ఆ గుహల్లో ఒక ప్రత్యేకమైన గుహల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆనాటి మనుషులు. ఆ గుహ ఎట్లుంటుందంటే దానిలోకి వెంటిలేషన్ రావాలి, కానీ వర్షం పడితే ఆ గుహలో చేరకూడదు. అట్లాంటి గుహల్ని సెలెక్ట్ చేసుకొని అది మనిషికి అందనంత ఎత్తులో రాక్ పెయింటింగ్స్ వేశారు ఆనాటి మనుషులు. పెయింటింగ్స్ అంటే ఆ పెయింటింగే దేవుడు వాళ్ళకి, అది పవిత్రమైన స్థానం. అంటే వాళ్ళకి తెలియదు, ఒక నియమం అనేది కనిపిస్తుంది. అంటే రోజు పొద్దుగడుస్తుంది, 12 గంటలే ఉంటుంది, గూపుతుంది. రోజు నైట్ అవుతుంది, 12 గంటలే ఉంటుంది, తెల్లారుతుంది. వర్షం కూడా ఒక 8 నెలల తర్వాత వస్తుంది, ప్రతిసారి 4 నెలలే వస్తుంది, ప్రతిసారి ఎండాకాలం 4 నెలలే వస్తుంది. ఇది ఒక నియమబద్ధంగా జరుగుతుంది. దీన్ని రిత అని అన్నారు వేదంలో. ఈ రిత ఋగ్వేదం ఋగ్వేదంలో ఈ మాట కనిపిస్తుంది. రిత నియమబద్ధంగా జరుగుతుంది ప్రపంచం అంతా కూడా. అయితే ఈ నియమబద్ధంగా ఎవరో ఒకరు నడిపించి ఉంటారు అని అనుమానించినారు ఆనాటి మనుషులు 10-15 వేల సంవత్సరాల కింద. ఈ ఎవరు నడిపిస్తున్నారు అంటే మనకంటే మేధావి ఎవరో ఉన్నాడు, లేదా మేధావులు ఎవరో ఉన్నారు. మనం కూడా నడిపిస్తున్నాం కదా, మనం ఆవులను తోలుకపోతున్నాం, పంటలు పండిస్తున్నాం, సంథింగ్ ఏదో చేస్తున్నాం. మనకంటే మేధావులు ఇదంతా జరిపిస్తున్నారు, ఈ రీత ఈ కాలాలను వీటన్నిటిని నడిపిస్తున్నారు. అయితే వాళ్ళు పెట్టిన పేరు దేవుడు. ఈ దేవుడు మరి వీళ్ళకి ఏ రూపంలో కనిపిస్తున్నారు? మనకు ఆనందాన్ని అన్నాన్ని ఇచ్చేవాడే దేవుడు అనేది ఆ 2 కన్క్లూజన్స్కి వచ్చారు మనుషులు. ఆనందము అన్నాన్ని ఇచ్చేది ఎవరు అని అంటే వాళ్ళకు ప్రత్యక్షంగా కనిపించింది ఆవు. ఆవు నుంచి ఏమైతుంది, మళ్ళీ మనకు పాలు వస్తున్నాయి, పెరుగు వస్తుంది, నెయ్యి వస్తుంది, వెన్న వస్తుంది. తర్వాత దాన్ని చంపిన తర్వాత దాని మాంసం కూడా తింటాము. దాని కొమ్ములు ఊగడానికి, డాన్స్ చేయడానికి వాయిద్యాలుగా వాడుకుంటాం. దాని చర్మంతో డప్పులు చేసుకుంటాం, రకరకాల దాని తోకతోటి షేవింగ్ బ్రష్ చేసుకుంటాం. ఈ అన్ని ఉపయోగాలు ఆవు ద్వారానే వస్తున్నాయి. కాబట్టి మొట్టమొదటి దేవుడు గోమాత లేదా దేవత, దేవుడు లేదా దేవత. ఈ గోమాతల్ని వాళ్ళు ఈ గుహలో చిత్రించారనమాట. రంగురంగుల చిత్రాలు, ఎరుపు రంగు చిత్రాలు, ప్రత్యేకించి ఎరుపు రంగు, పసుపు రంగు, తెల్ల రంగు, పచ్చ రంగు.
నల్ల రంగు, ఈ 5 రంగుల్లో చిత్రించారు. బట్ ప్రధానంగా మనకి ఎరుపు రంగు చిత్రాలే కనిపిస్తాయి. సో అంటే ఈ గుహల్లో ఈ చిత్రాలు ఈ రోజు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఆ చిత్రాలను ఎట్లా వేసేవారంటే, ముందు ఆ గుహపు గోడని, ఉపరితలాన్ని సున్నం పేస్ట్తో పూసేవారు. పూసిన తర్వాత ఆకుపసరుతో అక్కడ బొమ్మ వేసేవారు. ఈ సున్నంతో ఆకుపచ్చ పసరు రియాక్షన్ అయ్యి అది రెడ్ గా మారుతుంది. కాబట్టి అది జీవరసాయన పదార్థం. కాబట్టి ఆ పదార్థాన్ని కొంచెం తీసుకొని మనకు ల్యాబొరేటరీకి తీసుకపోతే దాని వయసు కూడా వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాల కింద, ఎన్ని వందల సంవత్సరాల కింద, వేల సంవత్సరాల కింద ఆ పెయింటింగ్ వేశారు అనేది కూడా మనకు డేట్ వస్తుంది. సో ఇది మనకు ఖచ్చితంగా మనం ఈరోజు చెప్పగలుగుతున్నాం. అంటే గుహ అనేది నేచర్ అయినప్పటికీ గుహలో వేసిన పెయింటింగ్స్ మానవులే వేశారు కాబట్టి అది నేచురల్ హెరిటేజ్. ఈ గుహలు ఈ విధంగా నేచురల్ హెరిటేజ్ గా మారినాయి. సో ఈ విధంగా మనం నేచురల్ హెరిటేజ్ గురించి చెప్పుకోవచ్చు. ఇక మూడవది ఇంటాంజిబుల్ హెరిటేజ్. అంటే మనకు హెరిటేజ్ వారసత్వంగా వచ్చింది కానీ మనం చూపించలేము దాన్ని.